కోతులకేనా బాబాయ్? కోతుల్ని రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించి మనల్ని కూడా మనం కాపాడుకుంటామని. అమ్మో ఏం అరుస్తున్నాయి బాబాయ్? అరుస్తాయి, ఆకలిగా ఉన్నాయి కదా. ఓకే వచ్చేస్తున్నాడు. అది పడేస్తుంటే కోతులు కనబడదు సార్. ఓకే చేస్తుంటే సైడ్, ఈ సైడ్ ఆ సైడ్, ఓకే 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 కొంచెం సైడ్ అది పోతే దారిలో కాకుండా ఇవి వచ్చేస్తుంటాయి కదా, మనకు కనబడతాయి. దాని దగ్గర దాకా వెళ్తే రావు కదా. ఇదేం బాబాయ్ మీది? ఇది కంపెనీ, ఫుడ్ అండ్ కంపెనీ. అది అది ఆహారంది అది ఉంటుంది. హాయ్ హలో అండి. హాయ్ హలో, నేను ప్రస్తుతము నర్సాపూర్ ఫారెస్ట్ మెయిన్ రోడ్ పక్కన, ఇది అర్బన్ ఫారెస్ట్ అకాడమీ అని ఉంది కదండి, దాని పక్కన ఉందన్నమాట. అయితే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అర్బన్ ఫారెస్ట్ అకాడమీ ఎదురుగా కోతులకి సంరక్షణ కేంద్రం అని చెప్పి వాటికి ఏమైనా ఆహారం కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ ఇస్తుంటే అక్కడే ఇవ్వండి అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే రోడ్ల మీద మనం వేస్తే అవి వీటి కోసం పరిగెత్తి మళ్ళీ అటుపక్క ప్రమాదాలకు గురవ్వడము, ఇవి చనిపోవడము, లేదంటే నార్మల్ పబ్లిక్కి కూడా యాక్సిడెంట్ అవ్వడము అలా అవుతుందన్నమాట. క్యాచ్ 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 అలా అవుతుందన్నమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సపరేట్గా చెట్లు పెట్టి ఒక ఫారెస్ట్లో పెట్టి ఆ ఫారెస్ట్లోనే అవి ఎదిగేసరికి ఈ ఫారెస్ట్లోకి మొత్తం ఆ కోతులందరినీ ఇక్కడికే తరలించడానికి చూస్తున్నారు. చాలా బాగుందండి ఇది. ఎందుకంటే రోడ్ల మీద అంటే కొన్ని వందల కోతులు వచ్చేస్తున్నాయి. మనం తెచ్చిన ఆహారం కూడా అన్ని కోతులకి ఇయ్యలేము కూడా, ప్లస్ వాటికి ప్రమాదాలు కూడా అవుతున్నాయి. మనం ఏదో వాటికి ఆహారం ఇవ్వబోయి వాటికి ప్రమాదం జరిగి అవి చిన్న ఉన్నప్పుడు ఏమైనా వాటికైతే మనకి చాలా బాధ అనిపిస్తుంది. సో వీళ్ళు చేసేది చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎవరైనా అక్కడ వేయాలనుకున్నా కూడా నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ ఫారెస్ట్ అనేది కదండి, ఆ గేట్ ఎదురుగానే వీళ్ళకి ఇచ్చేసినా వీళ్ళు తీసుకొని కోతులకి ఇస్తారు, లేదంటే మంకీస్కి ఇస్తారు, లేదంటే వీళ్ళు మనల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తారు. మనమైనా మన చేత్తోనే వీటికి వచ్చండి. ఓకేనా, బాగుంది.